గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, పెట్టుబడి అంటే తెలంగాణే, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలి, పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రానికి పేరు, దావోస్లో మరిన్ని కంపెనీలను ఆకర్షించాలి, పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, నిరుటు దావోస్ ఒప్పందాల కార్యరూపంపై సంతృప్తి. ఇక్కడ పెట్టుబడి అంటేనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఇతర దేశాల నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంటున్నారు. ఈ విధంగా ముఖ్యంగా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశాల నుంచి సుముఖంగా ఉన్నారన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ తెలంగాణ గురించి, ఇక్కడ పరిశ్రమల గురించి, ఈ విధంగా పరిశ్రమలపై పెట్టుబడుల గురించి ఈ విధంగా పరిశీలన చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, వేం నరేందర్ రెడ్డి హైదరాబాద్ పెట్టుబడులు అంటేనే తెలంగాణ అనేలా ఉండాలి, అందుకు తగ్గట్టుగా మన ప్రణాళికలను రూపొందించాలి, పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇప్పటికే దేశంలో అందరి దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తుంది, విదేశీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉంది, దావోస్ పర్యటన సందర్భంగా ప్రపంచ ఆర్థిక సదస్సు WEFలో మరిన్ని కంపెనీలను ఆకర్షించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 20 నుంచి దావోస్లో జరగనున్న WEFకు ఆయన వెళ్లనున్నారు. అంతకంటే ముందు సింగపూర్లో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో గత ఏడాది దావోస్లో జరిగిన WEFలో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి పురోగతిపై సోమవారం తన నివాసంలో మంత్రి శ్రీధర్బాబు, ఇతర అధికారులతో సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, TGIIC MD విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ఏడాది దావోస్ ఒప్పందాల మేరకు ప్రాజెక్టులు ఏ దశల్లో ఉన్నాయి, ఎన్ని ప్రారంభమయ్యాయి అనే వివరాలను సీఎం రేవంత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలో జరిగిన అభివృద్ధి పనులు తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా విధంగా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాల నుంచి ఇక్కడ చాలా కంపెనీలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా పరిశ్రమల శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధరబాబు, అదే వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుబడులపై సమీక్ష సమావేశం నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జారీ, మార్గదర్శకాలను ఖరారు చేసిన సర్కార్, క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముసాయిదా, గ్రామ సభలో ప్రదర్శన తర్వాత ఆమోదం, సభ్యుల మార్పులు చేర్పులకు అవకాశం, అర్హత కలిగిన వ్యక్తి ఒకే కార్డులో ఈ విధంగా రేషన్ కార్డుల జారీ, మార్గదర్శకాలను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముసాయిదా, గ్రామ సభ్యుల ప్రదర్శన తర్వాత ఆమోదం, సభ్యుల మార్పులు చేర్పులకు అవకాశం, అర్హత కలిగిన వ్యక్తి ఒకే కార్డులో ఈ విధంగా అర్హత ఒకే కార్డులో ఒకే వ్యక్తే ఉంటాడు. అంటే ఇక రేషన్ కార్డులపై మార్పులు చేర్పులు పేర్లు మార్చుకోవడానికి వీలుగా ఈ విధంగా కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఇక్కడ ముసాయిదా తయారు చేస్తారు. దాన్ని గ్రామ సభలో ఆమోదించిన తర్వాతనే ఇక్కడ ప్రవేశపెడతారు. కొత్త రేషన్ కార్డుల జారీ మొదలు పెడతామన్నట్టుగా చెప్పుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు సైతం. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు, రేపు కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభం. విధంగా ఇక్కడ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా క్యాబినెట్ విస్తరణ ఇంకా జరుగుతూనే ఉంది. ఇక్కడ అధిష్టానంతో ఈ విధంగా మంత్రుల విస్తరణ, ఇంకా ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలన్నట్టుగా మంత్రులపై ఇంకా చర్చ జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్టుగా చూడవచ్చు. రేపు కాంగ్రెస్ కార్యాలయం కూడా అక్కడ ప్రారంభమవుతుంది, కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు. విద్యుత్ ఛార్జీలు యథాతథం, ప్రస్తుత ఛార్జీలే 2025-26లో కొనసాగింపు, పెంపుపై అనుమతి కోరిన డిస్కంలు, సర్కార్ నో, వారంలో ERCకి ARR టారిఫ్ ప్రతిపాదన, 50 ఉద్యోగాలు ఇస్తే 5 లక్షల సాయం, పునరుత్పాదక విద్యుత్కు పెద్దపీట, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ. నిజంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్నట్టుగా ఇక్కడ విద్యుత్ ప్లాంట్ అధికారులతోటి అనుమతి కోరిన డిస్కంలు, సర్కార్ను ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచుతామని ఇక్కడ డిస్కంలు వాళ్ళ విద్యుత్ శాఖ కోరినట్టుగా చూసుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోనట్టుగా చూసుకోవచ్చు. ఇక యథావిధంగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు విద్యుత్ ఛార్జీలు. ఈ విధంగా వారంలో ERCకి ARR టారిఫ్ ప్రతిపాదన, 50 ఉద్యోగాలు ఇస్తే 5 లక్షల సాయం, పునరుత్పాదక విద్యుత్కు పెద్దపీట, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఈ విధంగా తీసుకొచ్చినట్టు చూడవచ్చు.
కిషన్ రెడ్డి ఇంట సంక్రాంతి, మోడీ చిరు సందడి, మెగాస్టార్కు ప్రధాని ప్రాధాన్యం, ఆద్యంతం చిరంజీవిని తన వెంటే తిప్పుకున్న మోడీ, భోగి మంటలు వెలిగించి సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణ, కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన వేడుకల్లో మహిళతో మోడీ కరచాలనం చిత్రంలో చిరంజీవి. విధంగా కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా ప్రముఖులు హాజరైనట్టుగా చూసుకోవచ్చు. చిరంజీవి కూడా హాజరైనట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా చిరంజీవిని తన వెంటే తిప్పుకున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ మనం కోడి పందేలు చూసొద్దాం. సంక్రాంతికి భారీగా ఏపీకి తెలంగాణ వాసులు, హైదరాబాద్ నుంచి 60,000 కార్లు వెళ్ళినట్లు అంచనా, నగరం నుంచి 10 లక్షల మంది పైగా ప్రయాణం, వీరిలో గణనీయ సంఖ్యలో తెలంగాణ ప్రజలు. సంక్రాంతి పండుగకు ఈసారి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కొత్త ట్రెండ్ మొదలైనట్లు అంచనా వేస్తున్నారు. ఏపీలో జరిగే సంక్రాంతి పండుగతో పాటు కోడి పందేలు, ఇతర సంబరాలను తిలకించడానికి తెలంగాణ నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీగా జనం తరలి వెళ్లారు. ఒక్క హైదరాబాద్ నుంచే 10 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. వీరిలో తెలంగాణ వాసులు కూడా భారీగానే ఉన్నారు. సాధారణంగా అయితే ప్రతి సంక్రాంతికి హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే ఏపీ వాసులు నివసించే ఏపీ వాసులు ఈ విధంగా ఇక్కడ ఇంతకు ముందుకైతే మామూలుగా ఏపీ వాసులు ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల నివసించే వారు ఇక్కడ మళ్ళీ వాళ్ళ గ్రామాలకు వెళ్ళేవారు ఇక్కడ ఈ కోడి పందాలు చూడడానికి ఆంధ్రప్రదేశ్కు. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ నిర్వహించుకునేందుకు వాళ్ళ ఇళ్లలో ఏపీ ప్రజలు మాత్రమే వెళ్ళేవారు. ఈసారి కొత్తగా ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా కోళ్ళ పందాలు అక్కడ సంక్రాంతి పండుగ చూసేందుకు వీక్షించేందుకే వెళ్ళినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా భారీగా తరలి వెళ్ళినట్టుగా చూసుకోవచ్చు అన్నట్టు కొత్త ట్రెండ్ మొదలైన అన్నట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ అంటే కోట్లు. ఏపీలో గోదావరి పలు జిల్లాల్లో కోడి పందేల జోరు, 300 కోట్ల పందేలు, కొందరికి బుల్లెట్ల కానుకలు, లక్షలాదిగా జనం, కత్తులు కట్టే వారికి డిమాండ్, పందెం రాయిళ్ల జోష్, పోలీసుల కట్టడి పైనే. విధంగా అక్కడ కోడి పందాలు జోరుగా నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సంక్రాంతి పండుగలో భాగంగా ఈ విధంగా ఎప్పటి నుంచో కొనసాగుతుంది అక్కడ ఏపీలో. ఈ విధంగా ఈసారి కూడా కొనసాగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ కోట్లల్లో అక్కడ కోళ్ళ పందాల జోరు సాగుతున్నట్టుగా చూసుకోవచ్చు. కొందరికి బుల్లెట్ల కానుకలు, లక్షలాదిగా జనం, కత్తులు కట్టే వారికి డిమాండ్. మొత్తం మీద ఇక్కడ పందెం రాయిళ్ల జోష్, పోలీసుల కట్టడి పైన ఈ విధంగా పోలీసులు వీటిని అరికట్టేందుకు పైనే ఇక్కడ మొత్తం మీద అరికట్టే ప్రయత్నం చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కోళ్ళ పందాలను. కౌశిక్ రెడ్డి అరెస్ట్, హుజురాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్లో అదుపులోకి, కలెక్టరేట్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై దాడికి యత్నించారంటూ కరీంనగర్లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదులు, 4 కేసులు. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు పోలీసులు. ఎమ్మెల్యే సంజయ్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు. కౌశిక్పై అనర్హత వేటుకు స్పీకర్కు ఫిర్యాదు చేశా సంజయ్. కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నాం హరీష్ రావు. అర్ధరాత్రి కరీంనగర్లో హైడ్రామా, బీఆర్ఎస్ నిరసన. జగిత్యాల అర్బన్ విధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై ఆది సోమవారాల్లో 4 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రణాళిక. ఈ విధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రణాళిక ఈ విధంగా కలెక్టరేట్ల మంత్రుల సమావేశంలో ఈ విధంగా కరీంనగర్ జిల్లాలో ఈ విధంగా జరిగింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే సంజయ్పై ఇక్కడ కలెక్టరేట్ జగిత్యాల ఎమ్మెల్యేపై దాడికి యత్నించారంటూ కరీంనగర్లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదులు. ఈ విధంగా ఈ సందర్భంగా ఆయనపై 4 కేసులు నమోదైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఒకే సభలో మంత్రుల సమావేశంలో 2 ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కానీ కౌశిక్ రెడ్డి ఇక్కడ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై ఈ విధంగా అనవసరంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ అతన్ని ఏ పార్టీ నుంచి గెలిచారు, ఈ విధంగా మీరు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేకు పోటీ చేసి మాట్లాడాలి సమావేశంలో అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతుండగా ఇన్వాల్వ్ అయ్యి అతన్ని అవమానించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం, వాగ్వాదం జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ అతనిపై ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ ఎక్కువ అనుచరులు కూడా ఇక్కడ అతనిపై పావడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టుగా ఫిర్యాదు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నట్టు చూడవచ్చు మనం. ఈ విధంగా ఎప్పటి నుంచో పార్టీలల్లో ఇక్కడ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు వెళ్తున్నారు. ఇక ఒక పార్టీలో గెలిచి తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్ళి మంత్రి పదవి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ సందర్భంగా కొత్తగా ఈసారి ఇక్కడ పార్టీ మారిన వాళ్ళు రాజీనామా చేసి పోటీ చేయాలన్నది ఈసారి కొత్తగా వింటున్నట్టు చూడవచ్చు మనం.
జగిత్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై ఆది సోమవారాల్లో 4 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఈ విధంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భం ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు, త్రివేణి సంగమం, భక్తజన సంద్రం. ప్రయాగ్రాజ్లో మొదలైన మహాకుంభమేళా తొలి రోజు 1.5 మంది భక్తుల పుణ్య స్నానాలు, జై శ్రీరామ్, హరిహర మహాదేవ నినాదాల హోరు, 2 లక్షల కోట్లు. కుంభమేళాలో 40 కోట్ల మంది, 5,000 చొప్పున ఖర్చు. ఆహారం పానీయాలపై మరో 20,000 కోట్లు. విధంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. కుంభమేళా నిర్వహించినందుకు భాగంగా ఉత్తరప్రదేశ్లో ఈ విధంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలోనే ఇది కుంభమేళా జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అత్యధికంగా ఇక్కడ భక్తులు హాజరవుతున్నట్టుగా చూసుకోవచ్చు. నీలి నింగిలో పతంగుల విహారం, కొత్త ఇంటిలో సంక్రాంతి సంబరం, కస్టమర్లకి శ్రేయోభిలాషులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నార్త్ వేవ్ బహదూర్ పెళ్ళి ఈ విధంగా ఇక్కడ అపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ విధంగా ప్రైమర్ కే వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ అపార్ట్మెంట్స్ గురించి. మీరు తీసుకునే సముచిత నిర్ణయం ఆనందకరమైన మీ భవిష్యత్తును భద్రత కల్పిస్తుంది. ఆన్లైన్లో కూడా లభిస్తుంది. నివేష్ ప్లస్ ఎల్ఐసి వారి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయిన ఎల్ఐసి వారి నివేష్ ప్లస్లో 1 టైం చెల్లింపుతో నేడే పెట్టుబడి పెట్టండి. ఎల్ఐసి వాళ్ళు కొత్త పాలసీని ఇక్కడ యాడ్ వచ్చినట్టుగా చూపిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.